హాయ్ హలో అందరికీ నమస్తే. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన రష్మిక మందనల మ్యారేజ్ అయితే అయిపోయింది. కాకపోతే వాళ్ళ మ్యారేజ్ కి ముందు చాలా మంది వాళ్ళ ఫోటోలు షేర్ చేస్తూ వాళ్ళ లవ్ అని చెప్పేసి వాళ్ళ ఎయిర్పోర్ట్ ఫోటోలు అవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అందరూ రూమర్స్ అయితే బాగా ట్రోల్ చేశారు. అవన్నిటికీ పులి స్టాప్ పెట్టాలని వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ మ్యారేజ్ మీద మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి. చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. అమ్మ బాగున్నారా? బాగున్నామండి. అమ్మ, రీసెంట్ గా రష్మిక మందన విజయ్ దేవరకొండ మ్యారేజ్ అయితే అయిపోయింది. మనందరం చూసాము, అందరికి తెలుసు. కాకపోతే మ్యారేజ్ అయిపోయినాక కూడా వాళ్ళ ఫోటోలు షేర్ చేస్తూ చాలా డిఫరెంట్ పద్ధతిలో తెలుగు అండ్ కడవ పద్ధతిలో మ్యారేజ్ చేసుకున్నారు కదా. దాని వెనుక జ్యోతిష్య ఏమైనా ఆ కారణాలు ఉన్నాయా అని సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. జాతక రీత్యా కానీ జ్యోతిష్యం రీత్యా కానీ ఏమైనా కారణాలు ఉండడం వల్ల ఇలా చేసుకున్నారని చాలా మంది అనుకుంటున్నారు. అసలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చక్కగా ప్రేమికులు ఒకటయ్యారు. ప్రేమించుకుని విడిపోయాము అనేది లేకుండా వాళ్ళు రెండు సంప్రదాయాల్లోనూ, అంటే ఇటు కడువా సంప్రదాయము, ఇటు తెలుగు సంప్రదాయము, ఈ రెండు సంప్రదాయాల్లోనూ అంటే ఎవరి డామినేషన్ లేదు ఇక్కడ. అమ్మాయి సంప్రదాయాన్ని పాటించారు, అబ్బాయి సంప్రదాయాన్ని పాటించారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ప్రేమని చక్కగా వాళ్ళు సక్సెస్ చేసుకున్నారు. కాబట్టి దీనికి చాలా సంతోషించాలి, వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ఈ రెండు సంప్రదాయాలని పాటించారు కాబట్టి ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయాలని ఒకళ్ళు గౌరవించుకుంటున్నారు, ఒకళ్ళ సంప్రదాయాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటున్నారు. ఇందులో జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఏమి ఉండదండి. శాస్త్రం ఏం చెప్తుంది? ఎవరి సంప్రదాయాన్ని, ఎవరి కులాచారాలని, ఎవరి మతాచారాలని వాళ్ళు పాటించండి అని చెప్తుంది. అలాగే వాళ్ళు పాటించుకున్నారు. చక్కగా అభిప్రాయాలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రేమించుకుంటున్నాము, మేము అది లివింగ్ షిప్ లో ఉన్నారా లేదా అనేది అది అప్రస్తుతం. యాక్చువల్గా అయితే ప్రేమికులు వాళ్ళు, అంతవరకే మనకి తెలిసినటువంటి విషయం. కాకపోతే ఈ సినిమా ప్రపంచం అనగానే, సినిమా ఆర్టిస్టులు కదా, ఇద్దరు కళాకారులు కదా, కొంచెం అలా అనగానే చాలా మంది రూమర్స్ పుట్టించడానికి కూడా అవకాశం ఉంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ వాళ్ళు చక్కగా రెండు రకాల పద్ధతుల్ని పాటించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్న వారయ్యి రెండు సంప్రదాయాల అనుగుణంగా కూడా వివాహం చేసుకున్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప సక్సెస్ అని చెప్పి వారి విషయంలో చెప్పచ్చు. కానీ అమ్మా, ఇప్పుడు మ్యారేజ్ అంటే ఒకే పర్సన్ ఒకేసారి చేసుకుంటాం అంటారు కదా. ఇప్పుడు వీళ్ళు రెండు పద్ధతిలో 2 సార్లు చేసుకున్నారు ఒకే పర్సన్ అయినా కూడా. దాని వల్ల ఏమైనా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ మీద ఏమైనా ప్రభావం పడేలా? ఏమీ ఉండదండి. 3వ సారి కూడా చేసుకోవాలి. ఆశ్చర్యం అనిపించింది కదా. రిజిస్టర్ చేసుకోవద్దా మ్యారేజ్ ని? ఓకే, మ్యారేజ్ ని రిజిస్టర్ చేసుకోవాలి కదా. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకున్నాము అనే పద్ధతిలో రిజిస్టర్ ఆఫీస్ లో మళ్ళీ సంతకాలు పెట్టి ఇస్తారు కదా. అంటే ముచ్చటికి 3వ సారి మ్యారేజ్ అంటారా? ఖచ్చితంగా. అంటే దీని వల్ల వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయా, లేకపోతే చెడు ప్రభావాలు ఏమైనా పడే ఛాన్స్? అసలు ఇది ఫలితాలకు సంబంధం లేదండి. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఒక సంప్రదాయాన్ని వాళ్ళు పాటించారు, అలాగే అబ్బాయి వైపు సంప్రదాయాన్ని కూడా పాటించారు. ఎవరి ముచ్చట వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు అబ్బాయి వైపు ఏమో నా సంప్రదాయంలో వివాహం అయితే బాగుండు అని ఉంటుంది, అమ్మాయి వైపు ఎందుకంటే వాళ్ళిద్దరిది భిన్న సంప్రదాయాలు కాబట్టి అసలు పేచీయే లేకుండా ఇద్దరు రెండు పద్ధతుల్ని పాటించుకొని చక్కగా కన్నుల పండుగగా వివాహం చేసుకున్నారండి. అక్కడ వివాహానికి సంబంధించిన శుభాన్ని చూడాలి తప్ప వీళ్ళు ఏ సంప్రదాయాన్ని పాటించారనేది చూడకూడదు. రెండూ పాటించారు, ఇద్దరికి గొడవ లేదు, ఇద్దరి ముచ్చట తీరింది, చక్కగా అన్యోన్య దాంపత్యంలో ఉండాలి వాళ్ళు అని మనం కోరుకోవాలి. అంతే తప్ప ఇది 2 పెళ్లిళ్ళు అయ్యాయి కదా, ఇంకొకసారి రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే మళ్ళీ 3వ పెళ్లి అయింది కదా, ఇవన్నీ హాస్యంగా అనుకునేవే తప్ప వీటి వల్ల ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదండి. అమ్మ, ఇప్పుడు ఇద్దరు స్టార్స్ ఒకటయ్యారు, ఇప్పుడు కలిసి కూడా సినిమాలు చేస్తారు, సపరేట్ గా కూడా సినిమాలు చేస్తారు. వీళ్ళు ఇప్పుడు డామినేషన్ స్టార్ట్ అవుద్దంటారా, లేకపోతే ఇద్దరు మంచిగా ఒక అండర్స్టాండింగ్ లో ఏమీ అవదండి. అలా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ యొక్క లవ్ ని సక్సెస్ఫుల్ గా తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే వాళ్ళ కెరీర్ ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి.
ధర్మేంద్ర గారు ఉన్నారు, హిందీ యాక్టర్. హేమమాలిని గారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, జయబాద్రి ఉన్నారు, ఐశ్వర్య రాయ్ ఉన్నారు, చాలా మంది, అభిషేక్ బచ్చన్, వీళ్ళందరూ కూడా చాలా స్టార్సే కదా, సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే వీళ్ళు కూడా సక్సెస్ఫుల్ గానే వెళ్తారు అని మనం ఆశించాలి తప్ప మళ్ళీ వీళ్ళు ఏమైపోతారో అనేటటువంటి ఆందోళనతో ఉండడమో, లేకపోతే వీళ్ళ లైఫ్ ఇలా అయిపోతుంది, వీళ్ళు సరిగా ఉండరు అని చెప్పి నెగిటివ్ రూమర్స్ వాళ్ళ మీద తీసుకొని రావడమో, ఇవేవి కరెక్ట్ కాదండి. వాళ్ళిద్దరూ చక్కగా బ్రహ్మాండమైన కెరియర్స్లో ఉన్నవాళ్ళే. వాళ్ళ కెరియర్లో ముందరికి ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళు ఆలోచించుకున్నారు ఆల్రెడీ. దాని ప్రకారమే ముందరికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ బాటలోనే ఉంటారు. అమ్మ ఇప్పుడు రష్మిక మందన వివాహ వేడుకలో చూసుకుంటే ఆవిడ ఒక్క డైమండ్ కానీ యూజ్ చేయకుండా మొత్తం ప్యూర్ బంగారం, రాజుల కాలం నాటి జ్యువెలరీ ఎలా వేస్తారో అలాంటి నగలు వేసుకున్నారు. దాని వెనుక ఏమైనా జ్యోతిష కారణాలు ఉన్నాయంటారు? జ్యోతిష కారణాలు ఏది లేదండి. ఇవన్నీ వివాహ బంధం అనేది ఎప్పుడూ కూడా ఒక పసుపు కొమ్ము, 7 అడుగులు, అగ్ని సాక్షిగా ఉండడము, 10 మంది పెద్దలు అక్షతలు వేసి దీవించడం, అరుంధతి నక్షత్రం, ఇది అసలైన సంప్రదాయం. మొట్టమొదట గౌరీ పూజ, గౌరీ అమ్మవారికి మనం పూజ చేసేది. ఇందులో ఎక్కడన్నా వేషజాలు ఉన్నాయా? లేవు. డబ్బుకి సంబంధించి ఏమన్నా ఆడంబరాలు ఉన్నాయా? ఏమీ లేవు. బంగారుతో కూడా సంబంధం లేదు, వెండికి సంబంధం ఉంది నిజం చెప్పాలంటే. ఎందువల్ల మెట్టులు మనం వెండికి పెట్టాలి. అవును, కాబట్టి వెండికి సంబంధం ఉంది, బంగారుకి అసలు సంబంధం లేదు. తాళిబొట్టు కూడా బంగారు అవసరం లేదు, పసుపు కొమ్ము కొట్టినా కూడా తాళిబొట్టు పెట్టినట్టే. కానీ ఈ మధ్య కాలంలో అందరూ పుస్తలు అంటే అమ్మాయి పేరెంట్స్ నుంచి అత్తగారి నుంచి చెరొకటి తీసుకురావాలంటారు కదా. తీసుకురావాలనేది ఒక సంప్రదాయం. ఒకవేళ కనుక తేలేని పక్షంలో, అది కూడా తెచ్చుకోలేని నిరుపేదలు అనుకోండి, పసుపు కొమ్ముతో తాళి కట్టించవచ్చు, ఎంత మాత్రం తప్పు లేదు. ఇంత అద్భుతమైన సంప్రదాయం అంది. ఇప్పుడు ఒక్క డైమండ్ కూడా లేదు అంటే అది ఒక ఆడంబరానికి చిహ్నమే తప్ప ఖచ్చితంగా డైమండ్సే ఉండాలని రూలే ఉంది. ఇప్పుడు ఈ స్టార్స్ యొక్క స్థాయి పెద్దది, వాళ్ళు డైమండ్స్ కొనుక్కోగలరు, ప్లాటినం కూడా కొనుక్కోగలరు. కాబట్టి అది కొనుక్కుంటే వాళ్ళ స్థాయి మనం ఆలోచిస్తాం అనమాట. ఓ పెద్ద పెద్ద స్టార్స్ కదా, చాలా సంపాదన ఉంటుంది కదా వాళ్ళకి, కాబట్టి ఇంత విలువైనవి కొనుక్కుంటారు అని. బంగారు కొనుక్కోకపోయినా, ప్లాటినం కొనుక్కోకపోయినా, ఇంకేది కొనుక్కోకపోయినా అది ఏమీ వెలితి కాదు. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏదో తప్పు చేసేసారు అని కాదు. రాజుల కాలం నాటి బంగారం అంటే ఓల్డ్ మోడల్ అని అర్థం. ఆ బంగారు ఓల్డ్ మోడల్, ఆమెకు అది నచ్చింది. ఈ రకమైనటువంటి బంగారు నగలు మనం ధరిద్దాము అని చెప్పి నచ్చింది, అదే ఆ మోడల్ చేయించుకున్నారు, పెట్టుకున్నారు, అంతే తప్ప ఇది ఆడంబరానికి సంబంధించిందే తప్ప సంప్రదాయానికి సంబంధించింది కాదు, వివాహానికి సంబంధించింది కాదు. అమ్మ ఇప్పుడు వీళ్ళు 2 పద్ధతుల్లో మ్యారేజ్ చేసుకున్నారు, అంత హ్యాపీ. కానీ జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలా ఉంటే వీళ్ళు సాఫీగా సాగుతుందంటారు? వాళ్ళు పెళ్లి దగ్గర నుంచే మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నా, నన్ను మీరు అర్థం చేసుకున్నారనే పద్ధతిలో సాగుతున్నారు. అసలు ఏ పేచీ లేకుండా 2 సంప్రదాయాలని స్టార్టింగ్ లోనే పాటించేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని కూడా వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని ఒకళ్ళనొకళ్ళు మంచిగా సమస్యని పరిష్కరించుకొని ముందరికి వెళ్తారు అనుకోవాలి. కానీ సమస్యలు వస్తే ఏం చేస్తారు అంటే, వీళ్ళేమి ప్రజలకి అతీతమైన వాళ్ళు కాదు కదా, ప్రజలెంతో వాళ్ళు అంతే, వాళ్ళ వృత్తి ఉద్యోగ రీత్యా వాళ్ళు స్టార్స్ అయ్యారు అంతే తప్ప సామాన్య మానవుడికి ఉండేటటువంటి భావజాలం వీళ్ళకి ఉంటుంది. ఆవేశాలు ఉంటాయి, ఆలోచన ఉంటుంది, అలాగే ప్రేమ ఉంటుంది, కోపము ఉంటుంది, అన్ని రకాల భావాలు ఉంటాయి. ఏదైనా తప్పులు జరుగుతుంటే వాళ్ళ పెద్దలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, చక్కగా వాళ్ళ కాపురాన్ని వాళ్ళు ముచ్చటగా సరి చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకొని ముందరికి వెళ్ళగలిగే వ్యక్తత ఉన్నవాళ్ళు కాబట్టి లక్షణంగా ఉంటారు వాళ్ళని ఆలోచించాలి తప్ప ఏరి భూతద్దం పెట్టి ఏరి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని మనం లెక్క పెట్టక్కర్లేదండి. అమ్మాయి ఇప్పుడు రీసెంట్గా అయితే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, 2 పద్ధతుల్లో చేసుకున్నారు, అందరి ప్రశంసలు అందుకున్నారు చాలా డిఫరెంట్గా చేసుకొని. కానీ ఇప్పుడు వీళ్ళ జాతక రీత్యా
ఫైనాన్షియల్ గా ఏమైనా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటారా వీళ్ళకి? ఇప్పుడు వివాహానికి పెళ్లికి నిజానికి సంబంధం లేదు. నిజంగా వీళ్ళు 7 సంవత్సరాల నుంచి ప్రేమికులుగా ఉన్నారు. నిజంగా అబ్బాయి అమ్మాయికి సెట్ కాడు, ఏదన్నా లోపాలు ఉన్నాయి అనుకున్నా ఇద్దరు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు కదా. అప్పటి నుంచే వీళ్ళకి ఏమైనా ఆటంకాలు వచ్చేవి. అలాగే అమ్మాయిని చేసుకోవాలనుకున్నప్పుడు అబ్బాయికి సక్సెస్ వచ్చేది కాదు, అబ్బాయిని చేసుకుందాం అనుకున్నప్పుడు అమ్మాయికి సక్సెస్ వచ్చేది కాదు. ఇప్పుడు అలాంటిదేవీ లేకుండా వీళ్ళు 7 సంవత్సరాల నుంచి చక్కగా ఒక పవిత్రమైన భావనతో మనం వివాహం చేసుకుందాం అనే భావనతోనే స్నేహంగా ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారు, కెరీర్లో ముందరికి వెళ్ళిపోతున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటారండి. ఏదన్నా అలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుందా అనుకున్నట్లయితే అది మొదట్లోనే తెలిసిపోయేది. అది ఏమీ లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క స్నేహం కొనసాగింది అంటే పెళ్లి తర్వాత కూడా ఏమీ జరగదండి, మంచిగానే జరుగుతుంది. అమ్మాయి ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ జీవితం సాఫీగా సాగిపోతుంది అన్నారు, ఓకే. కానీ ముందు ముందు జాతక రీత్యా కానీ జ్యోతిష్యం రీత్యా కానీ ఏమైనా ఒడిదుడుకులు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎప్పుడైనా కానీ జాతక రీత్యా ఒడిదుడుకులు వస్తాయి అంటే ఏ మనిషికి కూడా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నిజంగా ఏమన్నా సమస్యలు వస్తే వాళ్ళు పరిష్కారం చేసుకుంటారండి. పరిష్కారం చేసుకోని సమస్యలు అయితే ఏమి రావు, పరిష్కరింపబడే సమస్యలే వస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మంది స్టార్ హీరోలు మ్యారేజ్ చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అండ్ అంతే త్వరగా డివోర్స్ తీసుకొని విడిపోతున్నారు. అంటే వీళ్ళ జాతక రీత్యా అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చే ఛాన్స్? అసలు వీళ్ళకి లక్షణంగా ఇంకా పసుబట్టలతోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ జంట మొన్ననే మ్యారేజ్ అయింది, అప్పుడే వాళ్ళు విడిపోతారా కలకాలం కాపురం చేస్తారని ఎందుకు అడగాలి? అంటే అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నారు, ముక్కోటి దేవతల సాక్షిగా వివాహం చేసుకున్నారు, పెద్దల సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఎంతో మంది పెద్దలు వాళ్ళని కలకాలం కలిసి ఉండాలి, వీళ్ళ దాంపత్యం బాగుండాలి, సత్సంతానం కలగాలి అని ఆశీర్వదించారు. అవన్నీ నిజం అవ్వాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా కోరుకుందామమ్మా. కాకపోతే ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే ఈ మధ్య చాలా మంది హీరో హీరోయిన్స్ చాలా సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నారు, కానీ మ్యారేజ్ అయ్యాక 2-3 సంవత్సరాలకి విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవగాహన లోపం, అందుకని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అది అవగాహన లోపం అంతే. ఏదో ఆడంబరానికి మనం వివాహం చేసేసుకుందాము, మనకి ఒకళ్ళు కావాలి కాబట్టి నీకు నేనున్నా, నాకు నువ్వున్నావు, ఇప్పటికి మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నాం. ఆ తర్వాత మనం అడ్జస్ట్ అవ్వలేక ఇక ఈ వివాహ బంధాన్ని ఇంతతో రద్దు చేసుకుందాం అనుకుని అది చాలా తప్పుడు నిర్ణయం. చాలా వరకు వివాహ బంధాలు నిలబెట్టుకోవాలంటే పెద్దలు కల్పించుకొని అసలు వీళ్ళు ఏ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య అని ఒక్కసారి గనక వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి, అంటే దగ్గరి బంధువులు అయితేనే ఆ మాత్రం చనువు తీసుకోగలుగుతారు. అలా గనక వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిర్చినట్టయితే ఏ సంబంధాలు కూడా ఫెయిల్ అవ్వండి, చక్కగా వాళ్ళిద్దరు కూడా ముందరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు కూడా సమాజానికి అతీతులు అయితే కాదు కదా, వీళ్ళకి ఆవేశాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి మనుషులన్న తర్వాత. వాటిని సర్దిద్దుకుంటూ ముందరికి వెళ్ళగలిగేంత చక్కటి జ్ఞానం ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ జ్ఞానంతోనే వాళ్ళు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకుంటారు తప్ప అసలు ఇంకా నెగిటివ్ గురించి ఆలోచించకుండా వాళ్ళు కలకాలం కలిసి ఉండాలి అనే ఆలోచనతో ముందరికి వచ్చారు కాబట్టి చక్కగా ముందరికే వెళ్తారని ఆశిద్దాం. విమర్శించే వాళ్ళు ఎలా అయినా విమర్శిస్తారు, ఎంతో మందిని విమర్శించారు. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చాలా మందిని చూసాం, విమర్శించారు, కానీ ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుంది. అది కూడా వీళ్ళిద్దరూ జవాబు చెప్పగల సామర్థ్యవంతులే. అమ్మా వాళ్ళు ఇంకా పట్టు వస్త్రాల్లోనే ఉన్నారు, పసుపు బట్టలతోనే. సో ఇలాంటి టైంలో వాళ్ళ దాంపత్యం ఇంకా మెరుగవడానికి, ఫ్యూచర్లో ఎలాంటి ఒడిదుడుకు వచ్చినా ఎదుర్కొనేలాగా ఉండడానికి ఏమైనా పూజలు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు? ఎప్పుడైనా కానీ మన దాంపత్యం కలకాలం కొనసాగాలి అంటే గౌరీ పూజ చేసుకోవాలండి. ఓకే, అమ్మవారికి పూజ చేసుకోవడం, లలితా సహస్రనామాలు చదువుకోవడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అప్పుడప్పుడు వారికి ఏదైనా చిన్న పూజ నవగ్రహాల దగ్గర నవగ్రహాలకి పూజ చేసుకోవడం, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవడం చేసినట్లయితే ఏ స్త్రీకైనా సరే దాంపత్యం చాలా బాగుంటుంది, సత్సంతానం కలుగుతారు, చక్కగా వాళ్ళ వివాహ జీవితం ముందరికెళ్తుంది. ఇది జాతకంతో పని లేదండి, ప్రతి మనిషి చేసుకోవచ్చు. ఆడవారైతే
వాళ్ళ యొక్క కుటుంబ వృద్ధి జరుగుతుంది అంటాము. మగవాళ్ళైతే భార్యా బిడ్డలు బాగుంటారని చెప్తాం, అది కూడా కుటుంబ వృద్ధి. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష భేదం అనేది లేకుండా అమ్మవారిని పూజిస్తూ నవగ్రహ స్తోత్రాలు చేసుకుంటూ అప్పుడప్పుడు వారికి కూడా మనం నవగ్రహాల ఆలయం దగ్గర నవగ్రహాలకి కూడా అప్పుడప్పుడు అలా పూజలు చేసుకుంటూ ఉంటే జీవితం చక్కగా సాఫీగా జరుగుతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా సాంప్రదాయబద్ధంగా చేసుకున్నారు, కడవ మ్యారేజ్ చేసుకున్నారు. అసలు కడవ మ్యారేజ్ ఎలా చేస్తారు? అంటే వాళ్ళ సంప్రదాయాన్ని బట్టే అంటే అందరికీ సంప్రదాయం వల్లనే ఇలా చేసుకున్నారా? అంటే చాలా మంది అసలు రష్మిక మందన వాళ్ళ సంప్రదాయం వాళ్ళకి తెలియకనే విమర్శిస్తున్నారు. అసలు ఎలా చేస్తారు ఈ మ్యారేజ్ అనేది? అంటే హిందూ పద్ధతిలో జరిగినట్టే జరుగుతుందా అని? ఆ కుడువ అనేది ఒక పద్ధతి, ఆ కుడువ పద్ధతిలోనే సంప్రదాయం, వాళ్ళ సంప్రదాయానికి తగినట్టుగానే జరిగింది వివాహం. వాళ్ళు అది ఎంచుకున్నారు అంటే వాళ్ళ సంప్రదాయం అది. అందుకని నేను పుట్టి పెరిగిన సంప్రదాయం ప్రకారం నేను చేసుకోవాలి అని నేను అనుకున్నాను. అబ్బాయి కూడా అబ్బాయి సంప్రదాయంలో చేసుకోవాలని అబ్బాయి అనుకున్నాడు. అంటే అమ్మా, ఇప్పుడు మన హిందూ పద్ధతిలో పూస్తే కట్టడము, ఆ మెట్టలు పెట్టడము ఇవన్నీ ఉంటాయి కదా. అంటే వాళ్ళ మ్యారేజ్ లో ఏ విధంగా జరుగుతుంది అని కడవ పద్ధతిలో? వాళ్ళ పద్ధతిలో కూడా ఎవరి పద్ధతిలో అయినా ముందర ఈ ఒట్లు పెట్టుకోవడాలు, పెద్దలకి నమస్కారం చేయడాలు, తర్వాత ఈ మన సంప్రదాయాన్ని విడవకుండా ఈ సంప్రదాయంలో వెళ్తాము అని పెద్దల ముందర హామీ ఇవ్వడము, తర్వాత తాళిబొట్టు కట్టడము, ఇవి అన్ని సంప్రదాయాల్లోనూ ఈ పద్ధతి ఉంటుందండి. అన్ని సంప్రదాయాల్లో ఉంటుంది. మన తెలుగు పద్ధతిలో ముందర గౌరీదేవికి పూజ చేయడం, తట్టలో తీసుకురావడం అమ్మాయిని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక తెర కట్టడం, లగ్నం అని చెప్పి ఒక ముహూర్తానికి మనం ఆ ముహూర్తంలోనే ఈ వధూవరులు ఇద్దరు కనులు పెట్టి చూసుకోవాలని చెప్పడం. ఇది ఈ సంప్రదాయం వేళ్ళు కొనిపోయింది. తెలుగు సంప్రదాయం అనేది ప్రతి మనిషికి తెలుసు. కానీ ఈ సంప్రదాయాలు ఉన్నాయి కదా, కొన్ని కుడువ సంప్రదాయాలు కానీ, లేకపోతే గిరిజన సంప్రదాయాలు కానీ, తుళు సంప్రదాయం కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా వేళ్ళోనుకొని లేవు మనకి, అందుకని తెలియదు అంతగా. కానీ అది కూడా ఒక సంప్రదాయమే. ఆ సంప్రదాయం ప్రకారంగా అమ్మాయి వివాహం చేసుకుంది కాబట్టి అది కూడా వివాహానికి అర్హమైనటువంటి సంప్రదాయమే అని చెప్పి మనం తెలుసుకోవాలి. అమ్మా, ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి కొడుకు గెటప్ అయితే మనం చూసాము. రాజుల కాలం నాటు సేమ్ అదే గెటప్ ఉంది, ఆ జ్యువెలరీ కానీ ఆ డ్రెస్సింగ్ కానీ. దానికి ఏమైనా కారణాలు ఉండుంటాయా, లేకపోతే వాళ్ళే అలా ఉంటే బాగుంటుంది అని చేసుకో? వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది అని కోరుకున్నారండి, వాళ్ళిద్దరు అలా అనుకున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు ఏమనుకున్నారు, రాజుల కాలం నాటి నగలు ధరించాలి, ఆ మోస్తరు నగలు ధరించాలి, అలాగే అబ్బాయి కూడా అలాగే ఒక జమీందార్ లాగానో ఒక రాజు లాగానో వేషధారణ ఉండాలి అనుకున్నారు. అమ్మాయి చక్కగా నవవధు ఎంత ముచ్చటగా ఉంది. అవును, వాళ్ళ జ్యువెలరీ కూడా అంతే ఇదైంది అమ్మా. కాబట్టి అంటే అవి కొంచెం ఫ్యాషన్ గా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, ఇలా ఉండాలి అనుకున్నారు. కానీ సంప్రదాయాన్ని ఎక్కడా తప్పలేదు, అది చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి వాళ్ళు అనుకుని చేసుకున్నారు. ఆ వేషధారణలో తప్పేం లేదు కదా. ఆ వేషధారణ చక్కగా ముచ్చటగా, అబ్బాయి కూడా ముందరే అందగాడు, ఈ వేషధారణతో ఇంకా బ్రహ్మాండంగా రాజులాగా చాలా బాగున్నాడు. అంటే సోషల్ మీడియాలో నేను చూసానమ్మా, వాళ్ళిద్దరు జంట ఇలా పట్టుకొని వెళ్తుంటే వెనక నుంచి ఫోటో తీశారు. ఆ ఇమేజ్ ని శివపార్వతులే, సాక్షాత్ శివపార్వతులు వెళ్ళినట్టుగా క్రియేట్ చేసి చాలా మంది పెడుతున్నారు. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. అలా దాని గురించి మీరేం మాట్లాడతారు? అది కొంచెం ఎవరి సంతోషానికి వాళ్ళు అలాగ డిజైన్ చేసుకున్నారు తప్ప అదేమి ఇది ఒక సంప్రదాయం ఇలాగే ఉండాలి అనేది అయితే లేదండి. వాళ్ళ సంప్రదాయంలో చక్కగా నవవధువు నవవరుడు వాళ్ళిద్దరూ ముచ్చటగా అలంకరించుకోవాలి అని ఉంది. ఆ అలంకారాన్ని వీళ్ళు రాజుల గెటప్ లాగా అలంకరించుకున్నారు, నగలకి తగినట్టుగా వీళ్ళిద్దరూ అలంకరించుకున్నారు. దానికి రకరకాల ఇమేజ్లు ఇప్పుడు సినిమా తళుకులు అద్దారు. ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాషన్. ఎంత ఫ్యాషన్ అయినా అసలు సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా దాన్ని పాటించుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈ పై తళుకులు ఏముందండి, సరదాగా ఈ రోజుల్లో అంతా కెమెరా లేకుండా ముహూర్తం లేదు ముందర, అలాగే కెమెరా లేకుండా అసలు ఏ ఫంక్షన్ కూడా లేదు.
అంటే ఏంటి, రాంగ ఫ్యాషన్ పెరిగిపోయింది. అదొక స్వీట్ మెమరీ కాబట్టి, ఏ ఇన్సిడెంట్ అయినా ఒక స్వీట్ మెమరీ కాబట్టి దాన్ని కెమెరాలో బంధించి తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఆ క్షణాలన్నీ జ్ఞాపకానికి తెచ్చుకొని ఆనందిస్తామని చెప్పి అలా చేస్తున్నారు. ఈ శివపార్వతుల్లాగా ఉండేది కానీ ఇవన్నీ కూడా మన ఇద్దరం అనురాగంగా మంచి ఆత్మీయంగా ఆప్యాయంగా ఉండాలి అని భగవంతుడితో పోల్చుకొని వాళ్ళు ఆ విధంగా పెట్టుకున్నారు. హర్షించదగ్గ విషయమే. అమ్మ ఇప్పుడు నవవధూవరులు ఎవరైనా పెద్దల ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు కదా, మీరు కూడా ఆ కొత్త దంపతులకి ఏమైనా సూచనలు ఇస్తూ బ్లెస్సింగ్స్ చేస్తారు? అసలు వేరే ఏమీ ఆలోచన వద్దండి. చక్కగా 10 కాలాల పాటు అన్యోన్య దాంపత్యంతో ఉండి చక్కటి సత్సంతానాన్ని కని వాళ్ళ జీవితాన్ని పండించుకోవాలి వాళ్ళు అని చెప్పి నేను కూడా వాళ్ళని ఆశీర్వదిస్తాను. అమ్మ థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా చెప్పారు. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు. చూసారు కదండి, రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ గురించి వస్తున్న ట్రోల్స్కి అయితే చెక్ పడింది. ఈ రోజు మనకి చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. అనవసరంగా ఎవరిని ట్రెండ్ చేయకండి, ఎవరిని ట్రోల్స్ చేయకండి. ఎందుకంటే నిజాలు అనేది ఎవరి వ్యక్తిగత జీవితాలలో వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సో అలా ట్రోల్స్ చేసి అనవసరంగా మనం మాట్లాడుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉండవు. వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ బంధంతో ఒక్కటయ్యారు. సో అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉండి వాళ్ళ జీవితాంతం సంతోషంగా ఇలాగే కలిసి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.